శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ పంచాంగ శ్రవణము అంటే మేము చేసేది పఠనం, మీరు వింటూ ఉండేటువంటిది శ్రవణం అని దీని యొక్క విధానం. ఈ ఉగాది పండుగ ఈసారి పరాభవ అనేటువంటి నామధేయంతో వస్తూ ఉన్నది. మనము గత సంవత్సరము విశ్వావసు అనేటువంటిది అయిపోయి పరాభవ అనేటువంటి నామధేయంతో, అంటే పరాభవం ఈ పేరులోనే కొంచెము పరాభవం అనేటువంటిది ఉంది అని అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అది వాస్తవమే. ఎంతో కొంతమందికి ఈ సంవత్సరము కాస్త పరాభవం అనేటువంటిది ఉండవచ్చును. అంత మాత్రాననే మనము పేరు అలా ఉంది కాబట్టి అందరూ పరాభవింపబడతారు అనేటువంటిది ఏమీ కాదు. కనుక ఎవ్వరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరము అగత్యము ఏమీ లేదు అనేటువంటిది ముఖ్యముగా తెలియచేయటం. రాక్షసనామ సంవత్సరము అని ఉంటుంది. ప్రభవ విభవ వీటిల్లో అందరూ రాక్షసులం అయిపోతామా? కాదు కదా. అందువల్ల ఆనందనామ సంవత్సరం అంటే అందరూ సంతోషంగానే ఉంటారు, ఇంకా బాధలు ఉండవు అని కాదు. కాబట్టి ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరము. ఏదో పేరు అలా ఉంటుంది కానీ ఎవ్వరూ ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఏమీ లేదు అనేటువంటిది ఒకటైతే, ఇక ఈ సంవత్సరము రాజు గురువు అయినాడు. గురుగ్రహం అంటే గురు భగవానుడు రాజు అయినాడు. కుజుడు మంత్రి, చంద్రుడు సైన్యాధిపతి, గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి, రవి రసాధిపతి, శుక్రుడు నీరసాధిపతి అయినాడు. ఇక్కడ విశేషము అనేటువంటిది ఒకటి చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు రాజవడం అనేటువంటి దాని వలన ఏమిటి అంటే, గురుగ్రహము గనక ఎవరి జాతకాల్లో అయితే అద్భుతముగా ఉంటుందో, యోగవంతముగా ఉంటుందో, అద్భుతముగా వాళ్ళ యొక్క జాతకము మహాద్భుతముగా ఉండబోతుంది అని ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి కుజుడు మంత్రి. కుజగ్రహం ఎప్పుడైతే మంత్రి అయినాడో మంత్రాంగము అనేటువంటిది వింటూ ఉంటాం మనం. అంటే భూముల యందు కానీ, ధనము యందు కానీ, కుటుంబము యందు కానీ, వివాహ కళ్యాణాలు ఇవన్నీ వీటి శుభకార్యాల యందు కానీ, అలాగే కోర్టు వ్యవహారాల యందు కానీ, రక్షక భటులు పోలీసు వ్యవస్థ యందు కానీ చాలా తెలివిగా ఆలోచనలు చేసేటువంటి విధానము ఉంటుంది. అలాగే మళ్ళీ గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు మేఘాధిపతి అన్నాడు. చంద్రుడు మేఘాధిపతి అయినటువంటి దాని వలన పంటలు చాలా సజావుగా సస్యశ్యామలముగా పండే అవకాశము ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? మనఃకారకుడైనటువంటి చంద్రుడు మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి అయినటువంటి దాని వలన రైతులందరూ కూడా మానసిక సంతోషముతో ఉండటానికి మేలు జరుగుతుంది అనేది అర్థము చేసుకోవాలి. ఇక నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి, 2 పాపగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడే తెలుస్తూ ఉన్నది ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి యోగము ఎలా ఉండబోతుంది అనేటువంటిది. 9 గ్రహాలలో నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి. ఇంకా అర్థం చేసుకోండి, మీకే తెలుస్తుంది. దీనివలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు అత్యద్భుతముగా ఉండబోతూ ఉన్నాయి, ఇంకా చాలా మెరుగుపడతాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. గోష్ఠాప్రాపకుడు, గోష్ఠా బహిష్కర్త ఈసారి గోపాలకృష్ణుడు. అంటే పశువులు, పాడి పంట అనేటువంటివి సమృద్ధిగా ఉంటాయి, పాలకు మంచి గిరాకీ వస్తుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే గడ్డికి కూడా ధరలు పెరుగుతాయి అనేది అర్థమవుతూ ఉన్నది. రైతులకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుండబోతున్నది అనేటువంటిది సుస్పష్టమవుతూ ఉన్నది. పంటలు 7 శుభగ్రహాలు అయినటువంటి దాని వలన
దేశానికి వెన్నెముక అయినటువంటి అందరికీ ఆహారాన్ని కుల మత జాతి భేదాలు ఏమీ లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరికీ ఆహారాన్ని పండించేటువంటి రైతులకు చాలా యోగవంతముగా ఉండబోతూ ఉన్నది. పంటలు బాగా పండుతాయి అనేది అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈసారి ఈ ఒక్క ధాన్యానికి మాత్రమే విలువ ఉంటుంది అని అనటానికి లేదు, అవకాశము లేదు. సర్వధాన్యాలు పండే అవకాశము ఉన్నది. అన్ని రకాల ధాన్యాలు కూడా యోగవంతముగా పండుతాయి, మేలు జరుగుతుంది అనేటువంటిదే ఉన్నది. ఇక 12 జూలై 2026 నుండి 12 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యమి, 15-10-2026 నుండి 25-10-2026 వరకు శుక్రమౌఢ్యమి అనేటువంటివి ఉన్నాయి. అలాగే 2 జూన్ 2026 నుండి ఉదయం 11:58 గురువు కర్కాటక రాశిలో ప్రవేశించుట వలన ఇది 14/6/2026 వరకు యమునా నది పుష్కరాలు అంటున్నాం. యమునా నది అంటే ఎంతో మహోన్నతమైనటువంటిది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు? రాధాదేవి కృష్ణుడి కోసము యమునా నదీ తీరములో ఎదురు చూస్తూ ఉన్నది అనేటువంటిది. అటువంటి యమునా నదిలో గనక మనము ఎప్పుడైతే మనము ఈ పుష్కర సమయములో స్నానము చేసినామో భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమికుల యొక్క ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ అరమరికలు కానీ, అలాగే తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అలాగే భార్యాభర్తల యొక్క ఇది అలా అందరికీ కూడా ప్రేమలు పెరుగుతాయి. రాధాదేవి యొక్క ప్రేమ కృష్ణుడి మీద ఎలా ఉంటుంది? అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. రాధాకృష్ణుల యొక్క ప్రేమ అత్యద్భుతమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ అనేటువంటిది మూలమైనటువంటి ఒక పాట కూడా ఉన్నది. యమునా నదిలో నల్లనయ్యకై ఎదురు చూసినది రాధ అనేటువంటిది మనము వింటాము పాట. అందువలన అటువంటి యమునా నది పుష్కరాలు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. ఈ పుష్కరాలు అందరూ కూడా దాంట్లో పుష్కరాలు సందర్భముగా స్నానం ఆచరించి మీ యొక్క మనస్సుకు సంతోషము అనేటువంటిది కలిగించుకుందురుగాక. ఈ సంవత్సరము 4 తూముల వర్షము, 2 తూముల యొక్క గాలి విపరీతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈ ఉగాది యొక్క విశేషము, పంచాంగము యొక్క సారాంశము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. సింహరాశి మఖా నక్షత్రము 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిస్తే సింహరాశి. ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యత 7, అగౌరవము 3. సింహరాశి వాళ్లకు ఈ సంవత్సరము చాలా యోగదాయకముగా ఉన్నది. చాలా అంటే చాలా బాగుంది అని అర్థమవుతూ ఉన్నది. అందులో కేతువు ఉండేటువంటి దాని వలన మోక్షదాయకుడు కాబట్టి మోక్షాన్ని ఇచ్చాడు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్ల నుంచి శ్రమపడినటువంటి దానికి పూర్తి ఫలితాలు. ఒక విద్యార్థి కదా, ఎప్పుడైతే పరీక్ష రాసిన తర్వాత నాకు ఎలా వస్తాయో ఫలితాలను ఎదురు చూస్తూ ఉంటే 100కి 99 మార్కులు అని ఎప్పుడైతే వేస్తారో ఎంత సంతోషం ఉంటుందో అలాంటి సంతోషము సింహరాశి వాళ్లకు ఉంటుంది అనేది తెలియజేస్తున్నాను. భూలాభము ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే గోవుల వలన లాభము, అంటే గో క్షీరము వలన లాభము, ఆవు నెయ్యి వలన లాభము, పెరుగు వలన, ఆవు పేడ వలన, ఇలా గోవుల వలన, పశువులు మామూలుగా ఇంట్లో పెట్టుకున్నటువంటి వాళ్ళకే కాదు, అంటే గో పూజ ఎంత చేసుకుంటే అంత ఫలితము, ఉన్నతమైనటువంటి ఫలితాలు మీకు కూడా ఉంటాయి అనేటువంటిది కూడా దాని అర్థం. అందుకని గో లాభము అనేటువంటిది ఉన్నది. గో లాభం ఏమిటి అంటే గోవుల వలన మేలు జరుగుతుంది అనవచ్చును. ఇక్కడ రాయణములోనే లాభం అని రాశాం. ఎందుకు రాశాం ఈ పదం అంటే
33 కోట్ల మంది యొక్క అనుగ్రహము మీకు ఉన్నప్పుడు అందరి దేవతలు ఒక్కసారి కరుణిస్తే మీకు లాభముగాక ఏముంటుందండి? అందుకనే కదా గోలాభం భూలాభం అని రాయటం జరిగింది. అది దాన్ని అర్థం చేసుకుంటారని తెలియజేస్తున్నాను. సాహస ప్రయత్నాలు చేస్తారు, మామూలు ప్రయత్నాలు చేయరు. మరి సాహసం చేస్తేనే కదా ధనం వస్తుంది అనుకొని మంచి సాహసాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు చేసి విజయం సాధిస్తారు కూడా. అన్నింటా విజయమే ఉంటుంది. ఏది పట్టుకున్నా విజయమే. ఏ ప్రయాణము చేసినా మీకు అనుకూలమే. ఎటు నడిచినా అనుకూలమే. ఎవరితో మాట్లాడినా అనుకూలమే. ఏ పని చేసినా అనుకూలమే. ఇలా ఎన్నని ఏదైనా అనుకూలంగానే ఉన్నది. సూక్ష్మ బుద్ధితో విజయము పొందుతారు. మీరే ఆలోచనలు చేస్తారు. మీకే మనిషికి స్ఫురణ అనేటువంటిది కలుగుతుంది. మీకు బుద్ధి వికసిస్తుంది. ఆ సమయానికి సమస్యకు తగినట్టు బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో తప్పకుండా దానికి తదనుగుణంగా మీకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇబ్బందులను అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు, అధిగమిస్తారు కూడా. 2 రకాల సంపాదన అనేటువంటిది కలుగుతుంది మీకు. చాలా యోగదాయకం ఈ సంవత్సరం. కీర్తి పొందుతారు. సన్మానాలు, ప్రశంసలు ఎన్నో మీకు ఉంటాయి. ఇవన్నీ కూడా అందరితోనూ మంచి మాట, నువ్వు బాగా చేసినావయ్యా అంటారు. ఒక రైతు అయితే మంచి పంటను పండించినావయ్యా రైతులను అంటారు. సినిమా తీసిన వాళ్ళని మంచి సినిమా తీసినావయ్యా అని అవార్డు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగస్తులకైతే నువ్వు బాగా ఉద్యోగం మంచిది చేసినావయ్యా నీకు ప్రమోషన్ వస్తుంది అంటారు. వ్యాపారస్తులకైతే వ్యాపారం చాలా బాగా చేసినావు ఈ సంవత్సరము అని మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇలా ఎవరికి అయితే ఈ రాశి వాళ్ళు ఉంటారో, ఎందులో ఉంటారో వాళ్లకు అత్యద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి అనేది తెలుస్తూ ఉన్నది. గృహలాభం ఉన్నది. అలాగే మరి లోన్లు అవి వస్తాయి. సొంత ఇల్లు కొనుక్కునేటువంటి వాళ్ళు కొనుక్కోవచ్చును. వాహన యోగము ఉన్నది. కుటుంబ యోగము ముఖ్యముగా కుటుంబం అంతా కూడా మిమ్మల్ని గౌరవిస్తూ మీ వెంటే ఉండి నడుస్తారు అనేది తెలుస్తూ ఉన్నది. రాజకీయ నాయకులకు చెప్పనక్కరే లేదు. అత్యద్భుతమైనటువంటి యోగవంతమైన కాలము అని చెప్పవచ్చును. మీరు పొరపాటున ఏదైనా ముట్టుకున్నారు అంటే అది మీ వశం అవుతుంది అన్నట్టుగా ఉన్నది. రాజకీయ నాయకులకు ఏది మీరు ఊహించరో, ఇది వస్తే చాలే నాకు చిన్నది అనుకుంటే దానికంటే బ్రహ్మాండమైంది మీకు వస్తుంది అనేది తెలుస్తూ ఉన్నది. వ్యాపారస్తులకు అత్యంత లాభదాయకముగా ఉన్నది. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. శ్రద్ధగా చదవండి, విజయాన్ని పొందండి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు విష్ణు ఆలయాలకు వెళ్ళి శ్రీ మహావిష్ణువును ఆరాధించండి. తప్పకుండా విజయం లభిస్తుంది. జయోస్తు.